అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పద్మావతి అఫీషియల్. సో తమ్నేల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఆ రాముల వారు మమ్మల్ని పిలిచినారు. సో భద్రాచలం అయితే వచ్చేసినాము. అండ్ లాస్ట్గా నేను నా బర్త్డే రోజు అనుకుంటా భద్రాచలం వచ్చింది, కానీ అప్పుడు పాపికొండలు విజిట్ చేయలేదు నేను. అంటే అప్పుడు లేకుండే కాబట్టి బోటింగ్, అండ్ ఇప్పుడు ఉందని మళ్ళీ వచ్చేసిన నేను. సో మేము భద్రాచలంలో ఎట్లా దర్శనం చేసుకున్నాం, పాపికొండలకి ఎట్లా విజిట్ చేసినాం, అండ్ పర్ణశాల ఎట్లా వెళ్ళినాం ఏంది, అండ్ ఇక్కడ మనం భద్రాచలంకి ఎలా రావాలి, అండ్ పాపికొండలకి ఎలా వెళ్ళాలి, ఎలా బుక్ చేసుకోవాలి ఏంది అనేది నేను ఫుల్ వీడియో పెడతాను, చూడండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకుండా లాస్ట్ టిల్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది టైమ్. మేము ఒక 6 o'clockకే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో మార్నింగ్ 5 o'clockకి నేను లేచిన, వీళ్ళు ఎవరు లేవలేదు. నేను స్నానం చేసుకొని రెడీ అయిపోయి, అండ్ దెన్ వీళ్ళకి ఎన్నిసార్లు లేపినా కూడా వీళ్ళు లేస్తలేకుండే. ఇక ఇప్పటికీ లేట్ అయిపోయింది. అండ్ ఒక 7 o'clock, ఇప్పుడు 7 అవుతుంది. మేము దర్శనం చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మన పాపికొండలు అంటే మన భద్రాచలం బోటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు స్టార్ట్ అవ్వాలి. అక్కడికి వెళ్ళడానికి మాకు 2 hours టైం పడుతుంది. అండ్ మీకు చెప్పినట్టు ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఫుల్గా వీడియో పెడతాను, చూడండి. అంటే మేము సెకండ్ టైం విజిట్ చేయడం, పాపికొండలకి వెళ్ళడం ఈ సెకండ్ టైం మాది. కానీ ఒక్కటి ఉండిపోయింది, లైక్ మన భద్రాచలంలో నేను మన రాముల వారి కళ్యాణంలో ఒక్కసారైనా రావాలనుకుంటున్నా. సో ఇంకా అది అవ్వాలి అని కూడా అనుకుంటున్నా, దేవుడి దయ. అట్లనే కళ్యాణం టైంలో కూడా నేను వస్తే ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం దర్శనంకి వెళ్ళాలి. అండ్ దర్శనంలో మీకు అందరికీ తెలుసు, ఫోన్స్ అయితే అస్సలు ఎలా ఉండదు. సో బయట నుంచి టెంపుల్ ఎట్లుంటుంది ఏంటి వ్యూ అని చూపిస్తాను. అండ్ తర్వాత ఇప్పుడు నేను దర్శనంకి వెళ్ళిపోతున్నాను. అండ్ వచ్చిన తర్వాత దర్శనం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటని కూడా మీకు చెప్తాను. అండ్ ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మస్తు అంటే మస్తు హ్యాపీ ఉన్నా, నా ఫేస్లోనే కనిపిస్తుంది ఆ హ్యాపీనెస్. ఆ రాముల వారు నాకు ఎంత అదృష్టం ఇచ్చినాడు. నేను వద్దాము అనుకున్నా, లాస్ట్ టైం నా బర్త్డేకి వచ్చినా, మళ్ళీ ఇప్పుడు వచ్చినా, నాకు చాలా హ్యాపీ ఉంది. మీరు నిజంగా దర్శనం చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి, మీకు చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఇప్పుడు. అండ్ మేము టెంపుల్ వీడియోస్ కూడా కొన్ని తీసినాము, అది పర్మిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర వీడియోస్ కొన్ని తీసినాము, మీరు చూస్తున్నారు కదా. సో ఇవి అన్నీ మేము పర్మిషన్ తీసుకొని కొన్ని వీడియోస్ మాత్రమే తీసినాము. మంచిగా ప్రసాదం కూడా తినేసినాము, అయిపోయింది. ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం మన పాపికొండల్ బోటింగ్ పాయింట్ దగ్గరికి. సో మన టెంపుల్ లొకేషన్ నుంచి అది 2 hours చూపిస్తుంది, 74 kilometers, బట్ 2.5 hours వరకు చూపిస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ టిఫిన్ చేద్దాం అనుకున్నాం, కానీ నాకు ఫుల్ ఆకలి అవుతుంది, అందుకే ఈయన తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయినాం. ఇప్పుడు తినేసి స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. లేదు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. విన్ని చూడండి, నేను వచ్చినా రాకున్నా విండి తిండి వీడియో ఉందని పెట్టినా ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అదేంటి పెసరట్టు, నాకు ఇడ్లీ, ఐ వాంట్ టు ఈట్ ఇడ్లీ. ఇప్పుడే మేము స్టార్ట్ అయినాం పాపికొండలకి. మనకి బోటింగ్ పాయింట్ వాళ్ళు చెప్పారనమాట, ఒక బోటింగ్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు తెలీదు, వాళ్ళు బోటింగ్ పాయింట్ మాకు చెప్పారు అక్కడికి వెళ్ళాలి అని. అండ్ నేను మీకు చెప్పినట్టు మేము ఎలా బోటింగ్ బుక్ చేసుకున్నాము, అండ్ అక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అనేది. ఇప్పుడు రాజమండ్రి నుంచి అంటే మన తెలంగాణ వాళ్ళకైతే భద్రాచలం వచ్చి డైరెక్ట్గా ఇక్కడ నుంచి పాపికొండలు ఒక లొకేషన్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి బోట్ ఎక్కాలి. అండ్ రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి రాజమండ్రి నుంచి డైరెక్ట్ బోట్ ఉంటుంది పాపికొండలకి. అండ్ ఈ స్టే వచ్చేసి 2 days స్టే. ఈ రోజు మనకి ఆఫ్టర్నూన్ అక్కడ పాపికొండల దగ్గర దింపేస్తారు, అండ్ రేపు ఆఫ్టర్నూన్ మళ్ళీ పికప్ చేసుకుంటారు మనల్ని. అక్కడ పికప్ చేసుకొని భద్రాచలంలో డ్రాప్ చేస్తారు. భద్రాచలం కాదు, ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడ లొకేషన్ పాయింట్ అయితే మనం తీసుకున్నామో ఆ లొకేషన్ పాయింట్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. అండ్ ఇంకొక విషయం, దీంట్లో మనకి 2 daysకి ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మేము తీసుకున్నది 3 packages ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ప్యాకేజ్ 1 వచ్చేసి 5000, ప్యాకేజ్ 2 వచ్చేసి 5500, అండ్ ప్యాకేజ్ 3 వచ్చేసి 6000.
సో మేము తీసుకున్న ప్యాకేజ్ 5500ది. సో దీంట్లో మాకు బ్యాంబూ హట్ అనమాట, బ్యాంబూ హట్ది మాకు ఇచ్చారు. 6000 వాళ్ళకి అకామిడేషన్ వచ్చేసి కాటేజ్ ఉంది, అండ్ 5000 వాళ్ళకి టెంట్ ఇస్తారు. ఈ 3లో అంటే ఏది బాగుంటుంది అనుకుంటే నాకు తెలిసి ఈ 3 బెస్ట్. ఎందుకంటే ఆ లొకేషన్ అంత బాగుంటుంది, మనం ఏది తీసుకున్నా ఆ లొకేషన్ వల్లనే ఉండొచ్చు, అంత మంచి లొకేషన్ అది. మీరు కనుక లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళకపోయినా కూడా భద్రాచలం విజిట్ చేసిన తర్వాత పాపికొండలు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది మనకి ఇయర్లీలో ఒక 3 months మాత్రమే ఉంటుంది, టోటల్ ఇయర్ అంతా ఉండదు కాబట్టి ఇయర్కి 3 months మాత్రమే ఉంటుంది. లైక్ ఫిబ్రవరి నుంచి మార్చ్ ఆర్ ఏప్రిల్, ఈ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ టైంలోనే ఉంటుంది, మళ్ళీ మే నుంచి మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో ఈ జర్నీని, మా వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా చూస్తారని నేను అనుకుంటున్నా. అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇస్తూనే ఉంటాను నేను. అప్పటి వరకు థ్యాంక్ యూ. గాయస్, నేను యాక్టింగ్ చేయట్లేదు, నిజంగానే నేను డ్రైవ్ చేస్తున్నా. చూడండి అంకిల్ మొత్తం అంకిల్ నా హ్యాండ్ ఓవర్ లోనే కదా ఇచ్చింది, ఇది నేనే కదా నడుపుతున్నది. అదే చెప్పండి, నేనే నడుపుతున్నాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూడండి ఈ షిప్ లో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ నా చేతులతోనే ఉన్నా, అంటే నేనే నడుపుతున్నా బోట్ ని. ఈ బోట్ ఈ అంకుల్ గారే కట్టారా? అంకుల్ ఇది నా హైదరాబాద్ కి తీసుకెళ్ళాను బోట్. మరి నీళ్ళు లేవు కదా హైదరాబాద్ లో. వెళ్ళేటప్పుడు కొన్ని నీళ్ళు మీరు ఇస్తారా? మన ఇక్కడ వీల్స్ వేపిస్తారా? వీల్స్ మనకి కృష్ణ అనేది, మన కృష్ణ గోదావరి కదా. ఇట్స్ లాఫింగ్ టైం. గోదావరి వాటర్ కొన్ని మాకు హైదరాబాద్ కి ఇవ్వచ్చు కదా అంకుల్. పట్టుకెళ్ళనా? అవును, ఇందాకే మేము స్టోరీ మొత్తం విన్నాము. సో చాలా మంచిగా ఉండే స్టోరీ కూడా. సో పాపికొండలు అయితే చూసినారు కదా, చాలా బాగుంది. సో మీరు ఎవరైనా పాపికొండలకి విజిట్ అవ్వాలి అనుకుంటే మేమైతే బుక్ చేసుకున్నాం. తెలంగాణ టూరిజం అని ఒక పేజ్ నుంచి బుక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చాలా ఉంటాయి, అంటే డైరెక్ట్ ఆన్లైన్లోనే కాకుండా మీరు ఇక్కడికి వచ్చి కూడా డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక స్టాప్లో మనకు ఆపారు, ఇది శివాలయం టెంపుల్. ఇక్కడ మంచి వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయంట. వాళ్ళన్నారు మంచి వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి, ఎంజాయ్ చేయండి అని చెప్పేసి. ప్రీవియస్గా వచ్చినప్పుడు కూడా ఈ టెంపుల్ విజిట్ చేసినాం, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఇందాకనే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ గుడిలో మనం ఏ గుడికి వెళ్ళినా 3 times గంట కొడతాం కదా, ఈ గుడిలో మాత్రం 1 time గంట కొడతారు. అది ఎందుకు అంటే ఇక్కడ క్రిస్టియన్, హిందూ, ముస్లిం అలాంటిది ఏమీ ఉండకుండా ప్రతి ఒక్కరు ఒక్కటే అన్న కాన్సెప్ట్తో ఒక్కటేసారి గంట కొడతారని చెప్పారు. సో మీకు దీని స్టోరీ మీకు ఎక్కువ ఏమైనా తెలిసి ఉంటే నాకు చెప్పండి, అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దీని గురించి. సో ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇది మొత్తం ఫారెస్ట్ మధ్యలో గిరిజన ప్రాంతం అంట. సో ఇక్కడ ఇది ఒక స్టాప్ ఆపుతారు, నెక్స్ట్ ఇంకొక స్టాప్ ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడ శివాలయం టెంపుల్ ఉంటుంది. శివాలయం దేవుని దర్శనం చేసుకొని, అంటే మన శివుని దర్శనం చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ టు బోట్ అయిపోతాం. అక్కడ లంచ్ ఉంటుంది. సో లంచ్లో వెజ్జే ఉంటుంది, ఇక్కడ మాత్రం వెజ్జే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు దేవుని దర్శించుకోవాలి, చాలా బాగుంటుంది లొకేషన్, కానీ కొంచెం కొండ గుట్టలాగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎక్కాలి, అలాగే హిల్స్ వేసుకొని ఎక్కకూడదు. అండ్ ఇక్కడ మంచి మంచి బొమ్మలు కూడా తయారు చేస్తారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు తయారు చేసారు, బట్ ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు. అసలు అక్కడ ఎంత మంచి వాటర్ మధ్యలో, ఇక్కడ మొత్తం ఇంత మంచి కొండ ప్రాంతంలో మంచి టెంపుల్. అప్పట్లో పూర్వీకులు ఆ టెంపుల్ కట్టినారు. సో తర్వాత వచ్చే ఫ్యూచర్లో చాలా జనాలు వస్తారు, 1000 కోట్ల జనాలు వస్తారని చెప్పేసి ఈ ప్రాంతం వాళ్ళకి టెంపుల్ అప్పగించి వెళ్ళిపోయినారంట. అది ఇందాక మాకు బోట్లో స్టోరీ చెప్పిండు ఆయన. సో ఇది శివాలయం టెంపుల్. అండ్ టెంపుల్ని చూసినట్టయితే మీరు అక్కడ
హిందూ, క్రిస్టియన్, ముస్లిం అండ్ సిక్ వీళ్ళెవ్వరు కూడా అందరూ కూడా ఒకటే మతాలు. అంటే ఈ టెంపుల్కి మతాలు అనేటివి ఏమీ ఉండదంట. అందరు మతాలు వచ్చి ఇక్కడ మొక్కుకోవచ్చు అని చెప్పేసి ఈ శివాలయంలో అట్లా పెట్టినారు. అండ్ ఈ టెంపుల్లో 1 టైం మాత్రమే గంట మోగించాలి అని కూడా అక్కడ రాసి పెట్టున్నది. సో లోపలికి మనకి వెళ్ళడానికి ఇవ్వరు కాబట్టి ఇంకా మేము బయటకు వచ్చే వీడియో తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ వాటర్ కూడా చాలా అంటే చాలా స్వీట్గా ఉండే. ఇక్కడ చూడండి ఎంత బాగుందో వాటర్, మొత్తం కొండల నుంచి వచ్చే వాటర్. హలో అందరికి, హాయ్ బ్యూటిఫుల్ లేడీస్. ఇదొక హఠాత్ పరిణామం. ఇందాక వీడియో చూసినారు కదా, చిత్తకు కొట్టేసిరు ఆంటీ వాళ్ళు డాన్స్, చిత్తకు కొట్టేసిరు అసలు. అంటే ఏదన్నా డాన్స్ ప్రోగ్రామ్స్లో కాదు కానీ లైక్ ఏదైనా యాక్టింగ్ ఫీల్డ్ ఉన్నారా మీరంతా? మరి మాకన్నా ఎక్కువ యంగ్గా కనబడుతున్నారు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. యోగా గ్రూప్ ఉందా, అందుకే ఇంత యంగ్గా ఉన్నారా? ఎవరు? ఓ అసలు స్లిమ్ కి మారిపోయారు ఉన్నట్టు. నేనే డ్రమ్లా ఆయన, మీరు ఇంకా స్లిమ్గా ఉన్నారు అందరూ. క్యూట్. అంటే లైక్ ఈ ఏజ్ లో కూడా ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో కూర్చొని మీరు ఏం చేస్తారు మమ్మీ? రావచ్చు కదా, చూడండి ఆంటీలను చూసి నేర్చుకోరు. అసలు ఇంత మంచి ప్లేస్ చెప్పండి, ఇంత మంచి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి కదా ఖచ్చితంగా. కానీ క్యూట్ అసలు, మీరు అందరు కలిసి ఇట్లా మంచిగా వచ్చి ఎంజాయ్ చేసుకుంటా ఫుల్ చిల్ చేస్తారు లైఫ్ అంతా. మీ ఏజ్కి వచ్చే వరకు నేను కూడా అట్లనే ఎంజాయ్ చేయాలని. ప్లీజ్ బ్లెస్ మీ, ప్లీజ్ బ్లెస్ మీ. మీరుంటారు కాబట్టి లైక్ చేసి. నేను చెప్పిపించలేదు, ఇది ఆంధ్రాలు ప్రేమతో చెప్పారు. ఇది అంతేనా? ప్రేమతో చెప్పారు కదా, కత్తేం పెట్టలే కదా, కత్తేం పెట్టి చెప్పిస్తలేను కదా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బోట్ అండ్ ఫుడ్ ఉంటుంది. ఆకలి కూడా వేస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, ఫుల్ నవ్వుకున్నా కాబట్టి. ఫుడ్ తినిన తర్వాత అక్కడ మనకు స్టే అంట. సో ఒక షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ స్టేయింగ్లో రాజమండ్రి నుంచి ఎవరున్నారో తెలియదు కానీ తెలంగాణ నుంచి మేము 3 మెంబర్స్ మాత్రమే ఉన్నాం. సో చాలామందికి తెలియదు కాబట్టి అక్కడ స్టే ఉంటుందని, లేకపోతే ఇప్పుడు ఓపెన్ అయిందని కూడా తెలియదు కాబట్టి ఇంకా రాలేదనుకుంటాను. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. సో బోట్ ఎంజాయ్మెంట్ సూపర్ ఉంది అసలు. ఫుడ్ తినాలి, ఫుడ్ తినాల్సిన టైం అయిపోయింది, ఆకలేస్తుంది. అవును, డైట్లోనే స్వీట్ కొంచెం తినొచ్చు, డైట్లో కొంచెం స్వీట్ ఏం పర్లేదు. అన్నం తింటున్నప్పుడు కొంచెం స్వీట్ తినొచ్చు. నేను చందాక నేను చూసి చేసుకోను, నన్ను చూసి మీరు నేర్చుకోండి. డైట్లో ఉన్నప్పుడు ఇది స్వీట్ ఎక్కువ లేదు, తక్కువ స్వీట్ ఉంది కాబట్టి తినొచ్చు. ఇది పాలలేక లేదు, కొంచెమే స్వీట్ వేసారు. ఇప్పుడు అన్ని తినకపోతే బాగోదు. ఇలా బోట్ జర్నీ చేసుకుంటాం, ఫుడ్ తింటే మజా ఉంటుంది, మస్తు ఉండే. అండ్ స్వీట్ కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం మేము వచ్చిన బోట్ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడే వచ్చింది, అరైవ్ అయింది అనమాట. సో లాస్ట్ టైం మేము అదే బోట్లో ఎక్కినాం కదా అని చెప్పి అనుకున్నాం, బట్ ఈసారి కొంచెం వేరే బోట్ ఎక్కినాం. మీకు అక్కడ దూరంగా హట్స్ కనిపిస్తున్నాయా? అవి మేము ఇప్పుడు స్టే చేయబోయేవి. సో ఇప్పుడు మా ఈ బోట్ తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తుంది. అండ్ ఈరోజు నైట్ అంతా మేము అక్కడ స్టే చేస్తాం. రేపు ఆఫ్టర్నూన్ మళ్ళీ బోట్ వచ్చి మమ్మల్ని రిటర్న్ తీసుకొని వెళ్తుంది. సో అక్కడ ఎట్లుంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను నేను. మా బోట్ మమ్మల్ని వదిలేసి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇప్పుడు. సో మేము స్టార్ట్ అయిపోయాం. సో హట్స్లో స్టే చేయడానికి. ఎంత మంచి వాటర్, చుట్టూ వాటర్ మధ్యలో మన స్టేయింగ్ రూమ్స్. ఇది ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి, ఇక్కడ జీప్ సర్వీస్ ఉంటుందంట.
మమ్మల్ని కింద నుంచి అంటే ఆ పికప్ పాయింట్ నుంచి తీసుకొచ్చిన జీప్. సో ఇవి టెంట్స్, ఇవి 5,000 చెప్పాను కదా, ప్యాకేజెస్ 1, 2, 3 ఉండే అని. 5,000, 5,500 అండ్ 6,000ది. సో ఈ టెంట్స్ వచ్చేసి 5,000 రూపీస్. సో దీనికి సేమ్ అక్కడ బాత్రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, అవే అంటే కామన్ బాత్రూమ్స్ అందరికీ. అండ్ ఇక్కడ కనిపించేవి హట్స్, బ్యాంబూ హట్స్, ఇది 5,500. అండ్ మేము స్టే చేస్తుంది 6,000 రూపీస్. బ్యాంబూ హట్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ టెంట్స్ కూడా బాగానే ఉంటుంది. చూద్దాం ఏదైనా ఒక టెంట్ లోపలికి వెళ్ళి, ఎవరు లేరు కాబట్టి మనం వెళ్ళొచ్చు.